2019 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడమే తమ లక్ష్యం అంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాస్. గుంటూరు జిల్లాలో అన్ని సీట్లు గెలిచి చంద్రబాబుకు గిఫ్ట్ ఇస్తామంటున్నారు. ఆ ఉద్దేశంతోనే నేతలంతా కలిసి పార్టీని మరింత పటిష్టం చేస్తామంటున్న ఎరపతినేనితో మా ప్రతినిధి నాగరాజు ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో టీడీపీ ప్రజా చైతన్య యాత్రను నిర్వహిస్తుంది. జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలంతా ఒకే వేదికపైకి వచ్చి కార్యకర్తలకు తామంతా ఐక్యంగా ఉన్నాం, 3 ఏళ్ల పాటు ప్రజలకి పార్టీ ప్రభుత్వం అందించిన వివిధ కార్యక్రమాలను వివరించడం, అలాగే ప్రజల్లో కూడా అంతే బలంగా పార్టీ ఏదైతే ప్రజలకు సేవ చేస్తుందో ప్రభుత్వం కూడా తీసుకొచ్చిన కార్యక్రమాలన్నింటినీ వివరించేందుకు ఈ ప్రజా చైతన్య యాత్ర ద్వారా శ్రీకారం చుడుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇవాళ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గుంటూరు జిల్లాలో మొట్టమొదటిసారిగా మీ నియోజకవర్గం నుంచి ఈ ప్రజా చైతన్య యాత్రను ఎందుకు నిర్వహించాలనుకుంటున్నారు? జనరల్గా మొన్న 21వ తారీఖున జిల్లా సమన్వయ కమిటీ సమావేశం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర జరిగింది. దీనిలో మనకి జిల్లా మొత్తం కూడా రిపోర్ట్స్ అన్నీ బాగున్నాయి. నాయకులందరూ ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. జిల్లా అంతా సమైక్యంగా పనిచేసి ఇంకా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రతిపక్షాల విమర్శలను కూడా ఇంకా సమర్థవంతంగా తిప్పికొట్టాలని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విభజన జరిగే టైంలో ఆత్మగౌరవ యాత్ర పెడితే అది కూడా పల్నాడు నుంచే గురజాల నియోజకవర్గం నుంచే అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే అక్కడ నుంచి పార్టీ టర్న్ తీసుకోవటం, పార్టీ అధికారంలోకి రావటం ఇదంతా జరిగింది. అంటే గురజాలకి ఒక సెంటిమెంట్ ఉంది తెలుగుదేశం పార్టీకి. అక్కడ నుంచి ఏ కార్యక్రమం స్టార్ట్ చేసినా కానీ విజయవంతం అయితే పార్టీకి బాగుంటుందని శుభసూచకం అనేది. దాని దిశలో మాది మార్కెట్ యార్డ్ ప్రమాణ స్వీకారం కూడా ఉంది. అక్కడ 20,000 మంది కార్యకర్తలు వస్తారనే ఉద్దేశంతో మొట్టమొదటి కార్యక్రమం అక్కడ విజయవంతం అయితే బాగుంటుందని చెప్పి కూడా అక్కడ ముఖ్యమంత్రి గారు పెట్టడం జరిగింది. దీన్ని ఒక వేదికగా మేము కూడా తీసుకొని నాయకులు మొత్తం కూడా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కళా వెంకటరావు దగ్గర నుంచి ఇన్ఛార్జి మంత్రి గారు, జిల్లా మంత్రులు, ఆల్ ఎమ్మెల్యేస్, ఎంపీస్, పార్టీ ఇన్ఛార్జెస్ మొత్తం ఒకే వేదికగా మనం నాయకత్వం మొత్తం మన కార్యకర్తలు కనిపించినప్పుడు కార్యకర్తల్లో ఒక నూతన ఉత్సాహం అనేది జిల్లా వ్యాప్తంగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక్కొక్క నెల ఒక్కొక్క నియోజకవర్గంలో పెడితే ఈ రాజధాని జిల్లాలో పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి కూడా మాకు శక్తివంతంగా కూడా ఈ కార్యక్రమాలను ఉపయోగించుకొని పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఈ కార్యక్రమాలను కూడా ఉపయోగించుకుంటాం. సరే, ఇవాళ మన జిల్లాకు సంబంధించి రాష్ట్ర పార్టీ కార్యాలయం కూడా ఇక్కడే ఉంది. ముఖ్యంగా రావెల కావచ్చు, లేకపోతే జడ్పీ చైర్మన్ జానీముని మధ్య నెలకొన్న వివాదంలో తగినంత సమయాన్ని పార్టీ నాయకత్వం కేటాయించలేకపోవడం వల్లే మీడియా దృష్టికి రావాల్సి వచ్చిందని చెప్పి మంత్రి గారు ఒప్పుకున్న పరిస్థితి. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఉన్న మన జిల్లాలో ఇటువంటి సమస్య ఎందుకు వస్తుందంటారు? అదే నేను చెప్పేది. ఇప్పుడు రాష్ట్ర పార్టీ కార్యాలయం ఇక్కడే ఉంది, సెక్రటేరియట్ ఇక్కడే ఉంది, ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాలోనే నివాసం ఉంటున్నారు. అందుకని ఇది ఒక ప్రాధాన్యత గల జిల్లా రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి. మంత్రి గారి మధ్య, జడ్పీ చైర్మన్ గారి మధ్య వచ్చిన విభేదాలు అవి అంటే తాత్కాలికంగా ఆ నియోజకవర్గంలో ఉన్న సమస్య అది జిల్లా మొత్తానికి సంబంధం లేదు, లేదా పార్టీ మొత్తానికి సంబంధం లేదు. అయితే ఇవన్నీ రాజకీయాల్లో ఇవన్నీ చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు సరిదిద్దుకొని వెళ్తూ ఉంటాం. అందరూ ఒకే కుటుంబ సభ్యులం పార్టీలో. ఈ ప్రజా చైతన్య యాత్ర ద్వారా ఏం చెప్పబోతున్నారు ప్రజలకు? ఈ ప్రజా చైతన్య యాత్ర ద్వారా ఏంటంటే ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వం చేసే కార్యక్రమాలని ఇప్పటికే విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం. ఇంకా అనుకున్నంత మేర కన్నా ఇంకా ఎక్కువగా తీసుకెళ్ళటానికి ఇంకా అంటే కింద స్థాయి కార్యకర్తలు కానీ కిందలో స్థాయిలో ఉన్న ప్రజలకు కూడా తెలియజెప్పడం ఒకటి. 2 ప్రతిపక్షాలు చేస్తున్న గ్లోబల్ ప్రచారం. రాజధాని కడితే అడ్డుకుంటారు, సెక్రటరీ కడితే అడ్డుకుంటారు, అసెంబ్లీ కడితే మాకు ఇది బాగలేదంటారు. ఇవన్నీ కూడా ఒక గ్లోబల్ ప్రచారం. ప్రాజెక్టులు కడితే వద్దంటారు. అంటే ప్రతిపక్ష నాయకుడిగా ఉండే అర్హత లేని ఒక వ్యక్తి కూడా రోజు ఒక అటాచ్మెంట్ వచ్చి అతని ఆస్తులన్నీ స్వాధీనం చేసుకునే మనిషి కూడా ప్రభుత్వమైన ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడితే రాజకీయాలు ఉన్నాం కాబట్టి మాకు తప్పదు తిప్పికొట్టాలి ఆ ప్రతిపక్షాల విమర్శలన్నింటినీ. అందుకని ఇవన్నీ మేము చేసిన పనులు చెప్పాలా, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలా, ఇంకా మాకు పాజిటివ్ ఓట్ బ్యాంక్ని పెంచుకోవాలి. ఇంకా ఉన్నదానికన్నా పెంచుకోవాలి. ఇప్పుడు బాగుంది, ఉన్నదానికన్నా ఇంకా పెంచుకోవాలి. తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఈ రాష్ట్రంలో మరి ముందడుగు వేయాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా మరి ఏన మాత్రమే చేయగలనేది ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఈ కార్యక్రమాన్ని మేము అనుకూలంగా మలుచుకోవడానికి ఒక వేదికగా ఈ ప్రజా చైతన్య యాత్రని మేము అనుకూలంగా మలుచుకుంటాం. ఇది పరిస్థితి. ముఖ్యంగా
నేతల మధ్య ఉన్న చిన్న చిన్న వివాదాలు, అలాగే కార్యకర్తలకి నేతలకు మధ్య ఉన్న ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ను మొత్తం కూడా ఈ ప్రజా చైతన్య వేర ద్వారా పూర్తి చేసుకొని 2019 ఎన్నికల్లో ఏదైతే రాజధాని జిల్లాగా గుంటూరు ఉందో ఈ జిల్లాలో 17 నియోజకవర్గాల్లో కూడా టీడీపీ జెండా ఎగురవేయటమే లక్ష్యంగా ప్రజా చైతన్య యాత్ర కొనసాగుతుందని చెప్పి ఎమ్మెల్యే చెప్తున్నారు. కెమెరామెన్ నాగరాజుతో నాగరాజు, TV9 గుంటూరు.